చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మనుషులు మానవత్వపు విలువలను పూర్తిగా మర్చిపోతున్నారు. పెద్దల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒకటైన జంట చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లెక్కుతున్నారు, విడిపోతున్నారు. ఇక వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వల్ల పిల్లల అనాథులుగా మిగులుతున్నారు. వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే భార్యపై కసిపించుకున్నాడు, ఉన్మాదిగా మారి ఆమెను దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎందుకు చంపాడు, పూర్తి వివరాలు చూద్దాం. కర్ణాటక తుముకూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవీన్, గీత 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఎవరికీ చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. నవీన్ దగ్గరలోని ఓ సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తున్నాడు. ఈ జంటకు 1 ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. బాబు పుట్టిన తర్వాత గీత తల్లిదండ్రులు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తన కొడుకును అమ్మగారింటికి పంపింది. ఇదిలా ఉంటే గత ఏడాదిగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయట. జూలై 5 శనివారం నవీన్, గీతల మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన నవీన్ కత్తితో గీతను 1 కాదు 2 కాదు 20 సార్లు పొడిచి చంపాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు ఆదివారం జూలై 6 ఇంటి యజమానికి అద్దె వసూలు చేయడానికి వచ్చాడు. డోర్ తెరిచి చూడగా గీత రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఇంటి యజమాని. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న తుమ్కూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నవీన్ మద్యం తాగి భార్యను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఆమె మెడ, ముఖంపై 20 సార్లు పొడిచి చంపినట్లుగా తెలుస్తోంది. నిందితుడు నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తుముకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పరిచయమైన నవీన్, గీత కొద్ది కాలంలోనే ప్రేమలో పడ్డారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. మొదట భార్యాభర్తలు ఎంతో సంతోషంగా గడిపారు. బాబు పుట్టిన 1 ఏడాది తర్వాత నవీన్లో మార్పు వచ్చింది. సూపర్ మార్కెట్లో జాబ్కి 2 రోజులు వెళ్లి మిగతా రోజులు తాగి ఇంట్లోనే ఉండేవాడు. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. ఇంటి యజమాని ఇద్దరికీ సర్ది చెప్పేవాడు. నవీన్ 3 నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో గీత నవీన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంతోనే నవీన్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.